ఫ్రాక్షన్స్లో మనం ఇప్పటి వరకు అడిషన్ చేశారు, సబ్ట్రాక్షన్ చేశారు, మల్టిప్లికేషన్ కూడా చేశారు. ఇంకా మిగిలి ఉండేది మనకి ఏంటంటే డివిజన్. సార్ భాగాహారాలు కూడా చేస్తారా ఫ్రాక్షన్స్ అంటే అదే చెప్పాను, మ్యాథమెటిక్స్లో చెయ్యలేనిదంటూ ఏది ఉండదు. ఓకే, కాబట్టి ప్రతిదీ చేస్తాం అంతే. మీరు సిద్ధంగా ఉండాలి నేర్చుకునేదానికి. నేను మీ ముందు పెట్టడానికి ఎల్లవేళలా సదా అన్నట్టు ఉంటామన్నమాట ఇక్కడ. ఓకే, మరి ఏంటి డివిజన్ అంటే? భాగాహారం. భాగాహారం అంటే ఏంటి? పంచుకోవడం. ఎలా పంచుకోవాలి? సమానంగా పంచుకోవాలి. ఒక బిస్కెట్ ఇచ్చాను, మన తీక్షణ వచ్చేసేసి సగం దుంచితే నాకు తక్కువ వస్తుందని చెప్పి చిన్న ముక్క తుంచింది, పెద్ద ముక్క జేబులు వేసుకొని చిన్న ముక్క మాత్రమే శివానికి ఇచ్చింది. ఒప్పుకుంటుందా శివాని? నువ్వు తీసుకునేది నాకు ఈ అంటది, అమ్మ నేను ఈయనంటది, ఈయన అంటే నాకు వద్దు అంటది. అంటే ఏం జరిగింది అక్కడ? దేర్ ఈజ్ నో ఛాన్స్ టు ఈక్వల్ షేరింగ్. సమానంగా పంచలా నువ్వు. సమానంగా పంచకపోతే డివిజన్ ఒప్పుకోదు. మ్యాథమెటిక్స్ ఎప్పుడు కూడా యాక్యురసీని కోరుతుంది, కరెక్ట్గా ఉండాలంటది. తక్కేళ్ళలో చూడండి, షాపుకు పోతే 1 కేజీ టమాటాలు తీసుకున్నావు, కరెక్ట్గా 1000 గ్రామ్స్ ఉంటేనే దట్ ఈస్ ద కిలో. 950 గ్రాములు ఇచ్చినాడు అనుకో, తీసుకుంటావా నువ్వు? తీసుకోవు కదా. 50 రూపాయలు కదా కిలో నువ్వు చెప్పింది, నేను 40 రూపాయలు ఇస్తాను తీసుకో అంటావు నువ్వు, నీకు తెలివి ఉంటే. వాడేమంటాడు? అమ్మ 40 కాదు నేను చెప్పింది 50 అంటాడు. మరి నువ్వు కేజీ ఇవ్వలేదుగా, నువ్వు 1000 గ్రాములు ఇవ్వలేదు కదా నాకు, మరి నువ్వు తక్కువ ఇచ్చావు, నేను డబ్బులు తక్కువ ఇస్తానంటాడు. కాబట్టి అర్థం ఏంటంటే ఈక్వల్ షేరింగ్. ఈక్వల్ షేరింగ్, సమానంగా పంచుకోవాలి. మరి సమానంగా ఎప్పుడు పంచుకున్నట్టు? శేషం 0 వస్తే సమానంగా పంచుకున్నట్టు. శేషం ఏం మిగలకూడదు. మిగిలిందంటే ఇదే సమస్య, మధ్యస్థాలు వస్తాయి అక్కడికి. కాబట్టి భాగాహారం చేసినప్పుడు శేషం 0 వస్తే ఈక్వల్ షేర్ అయినట్టు. శేషం ఏమన్నా మిగిలిందనుకో, రిమైండర్, ఇఫ్ దేర్ ఈస్ రిమైండర్ నో ఈక్వల్ షేరింగ్. అవునా కాదా? మరి భిన్నాలు ఏం చెప్తాయి అంటే, పైన ఉన్నటువంటి న్యూమరేటర్ని కిందున్నటువంటి డినామినేటర్తో భాగాహారం చెయ్యండి రా బాబు అని ఫస్ట్ అది చెప్తుంది. ఇక్కడ చూడండి, 7/11 అంటే దీనికి అర్థం ఏంటంటే, పైన ఉండేటువంటిది 7 రూపీస్ అనుకుందాం. కింద ఎంతమంది ఉన్నారంటే 11 మంది ఉన్నారు. ఈ 11 మంది 7 రూపీస్ని ఈక్వల్గా షేర్ చేసేసుకోవాలి. తలా 1 రూపీ తీసుకున్నారు, ఇంకా 5 రూపీస్ ఉంది. ఆ 5 రూపీస్ దగ్గరే సమస్య వస్తుంది. 11 మంది ఉన్నారు, మళ్ళా తలా 1 రూపాయి తీసుకున్నారు అనుకో, ఇంకా 6 మంది మిగిలిపోతారు. అప్పుడు ఈక్వల్ షేరింగ్ అవకాశం ఉండదు. కానీ భాగాహారము ఈక్వల్ షేరింగ్ చేసి చూపిస్తుంది. అది కూడా ఎప్పుడంటే రిమైండర్ 0 వచ్చినప్పుడు ఈక్వల్ షేరింగ్ జరుగుతుంది. అదర్వైజ్ దాన్ని పక్కన పడేయటం. అందుకనే మనము జిల్లా కూడా ఆడేటప్పుడు, కొన్ని ఆటలు ఆడేటప్పుడు ఏం చేస్తామంటే 100 100 100 అని బ్యాంకు లేదా కట్టలు కట్టి పక్కన పడేస్తాం. మిగిలినటి ఏం చేస్తారంటే పంచుకోవడానికి సమస్య వస్తుందని చెప్పి ఇది నేను దేవుడికి ఇచ్చేసినాను అంటారనమాట. మిగిలినది మన మధ్యలో సఖ్యత లేకపోవటం వల్ల ఎవరో ఒకరికి ఇవ్వచ్చుగా. ఒప్పుకుంటుందా తీక్షణ? ఒప్పుకుంటుందా శివాని? అందుకని చెప్పి ఏమంటారంటే నీకు వద్దు నాకు వద్దు, ఎత్తకు పోయి దేవుడికి ఇచ్చేద్దాం అంటారు ఆ మిగిలిన దాన్ని. దట్ ఈస్ ద రిమైండర్. ఓకే, కాబట్టి ఈ బై అనేది ఏం చెప్తుంది అంటే, ఈ డివైడెడ్ బై ఏం చెప్తుంది అంటే, ఈ రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఇదేమో డివైడెడ్ బైకి గుర్తు. ఈ గుర్తుంటే అర్థం ఏంటో తెలుసా? ముందుండేటువంటి 2/5ని తర్వాత ఉండే ఈ 7/11తో భాగాహారం అంటే ఈక్వల్ షేర్ చేయండి అని అర్థం. ఓకేనా? చాలాసార్లు చెప్పాను నేను, భాగాహారం అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ప్లస్ ఉంటే ఏం చేయాలి, మైనస్ ఉంటే ఏం చేయాలి. 2 సంఖ్యల మధ్యలో ఈ గుర్తులు వస్తాయి. ఆ గుర్తులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆయా పనులు మీరు చేయాలి. ప్లస్ ఉంటే కలిపేసేయాలి, మైనస్ ఉంటే తీసేయాలి, ఇంటూ ఉంటే పెంచేయాలి, డివైడెడ్ బై ఉంటే పంచేయాలి. ఓకేనా? సో ఈ 4 పనులు ఎక్కువగా మనం మ్యాథమెటిక్స్లో చేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు మామూలు సంఖ్యలు ఇచ్చినప్పుడు భాగాహారం ఈజీగా చేసేస్తావు. కానీ ఒక ఫ్రాక్షన్ ఇచ్చి ఇంకొక ఫ్రాక్షన్తో భాగించండి అన్నప్పుడు యూ కాంట్ డూ ఇట్.
చేయలేవు నువ్వు దాంతో. ఎందుకో చెప్పండి. 2 1 2, 2 4, 11 10, 11 20, 13 30 టేబుల్స్ వచ్చు నీకు. కానీ ఫ్రాక్షన్స్ లో టేబుల్స్ నేర్చుకొని ఉండవా నువ్వు? ఉన్నాయా ఫ్రాక్షన్స్ లో టేబుల్? మరి ఫ్రాక్షన్స్ తో టేబుల్ మనం తయారు చేసుకోవచ్చా చేసుకోకూడదా చెప్పండి నాకు. ఎస్, మ్యాథమెటిక్స్ లో చెయ్యలేము సార్ అంటే నేను ఒప్పుకోను. మ్యాథమెటిక్స్ లో చెయ్యలేము సార్ అనే పదానికి దాదాపు స్కోప్ లేదమ్మా. చెయ్యొచ్చు, మనం చేపిస్తా మీతో. 1/2 టేబుల్ చేపిస్తా, 1/4 టేబుల్ చేపిస్తా, 2/4 టేబుల్ చేపిస్తా, కొన్ని టేబుల్స్ చేపిస్తా నేను టైం దొరికిందంటే. ఏం లేదమ్మా, మనకు తెలుసు కదా గుణకారాలు చేసేది. మల్టిప్లికేషన్ చేశారా లేదా? ఫ్రాక్షన్స్ని చేశారు. న్యూమరేటర్లలో మల్టిప్లికేషన్ చేస్తారు, డినామినేటర్లో మల్టిప్లికేషన్ చేస్తారు. దట్ ఈస్ ద ఆన్సర్. వస్తుంది. ఓకే సరే, ఇప్పుడు ఫ్రాక్షన్స్ని డివిజన్ చేయాలంటే ఏంటో చూద్దాం ఒక్కసారి. We can't divide fractions directly. నేరుగా మనము ఫ్రాక్షన్స్ని భాగాహారం చెయ్యలేము. బట్ వాట్, మరి ఏంటి పరిస్థితి? ఫర్ దిస్, దీనికోసం ఇన్స్టెడ్ ఆఫ్ డివిజన్, గుర్తుపెట్టుకోండి మళ్ళా, ఇన్స్టెడ్ ఆఫ్ డివిజన్ బదులుగా we multiply a fraction by reciprocal of another fraction. దీని యొక్క రెసిప్రోకల్ తో డివిజన్ కాకుండా మల్టిప్లికేషన్ చేస్తే నీకు వచ్చేటువంటిదే కోషంట్ ఆన్సర్. అర్థమైందా? మళ్ళా చెప్తున్నాను చూడండి. మనము డైరెక్ట్ గా డివిజన్ చెయ్యలేము. డివిజన్ చేయకపోతే ఏం చేయాలి సార్ అంటే మనము మల్టిప్లికేషన్ చేస్తాం. అదెట్ట సార్? డివిజన్ చేయమని అడిగితే మల్టిప్లికేషన్ ఎందుకు చేస్తాము అంటే మనము దాంతోనే మల్టిప్లికేషన్ చేయలేదు. ఈ 7/11తో దీనిని మల్టిప్లికేషన్ చేయలా. ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇన్స్టెడ్ ఆఫ్ డివిజన్ we multiply first fraction by what? Reciprocal. గుర్తుపెట్టుకోండి, వాట్ ఇట్ ఈస్? రెసిప్రోకల్ ఆఫ్ అనదర్ ఫ్రాక్షన్. దీంతో అయితే నువ్వు డివైజర్ గా తీసుకుంటున్నావో, ఏ ఫ్రాక్షన్ అయితే నువ్వు డివైజర్ గా తీసుకొని భాగాహారం చేస్తావో దానికి రెసిప్రోకల్ రాయాలి. ఆ రెసిప్రోకల్ అనేది నీకు ఇప్పుడు ఒక కొత్త పదము. వెరీ సింపుల్ టర్మ్, వెరీ సింపుల్ కాన్సెప్ట్. చాలా సింపుల్. ఇంతేనా సార్ అంటారు ఇప్పుడు కాసేపు. ఓకే, ముందు రెసిప్రోకల్స్ రాసేది నేర్చేసుకోండి. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు కంప్లీట్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. అండర్స్టాండ్? ఓకేనా? కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ డివిజన్ we multiply. Instead of division we multiply with the reciprocal of another fraction. Activity number 110 ఏంటంటే write reciprocal to the following given fraction. ముందు దీనిని యాక్టివిటీగా రాసేసుకుందాం. రెసిప్రోకల్స్ రాద్దాం ఫ్రాక్షన్స్ కి. ఇవి రాసేసారంటే ఇప్పుడు మనము 3, 6, 9 యొక్క డివిజిబుల్ లాస్ చేసేటప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. అక్కడ ఏంటంటే డిజిటల్ రూట్ అనేటువంటిది వచ్చింది. అక్కడ మనకు డిజిటల్ రూట్ ముందు నేర్చుకున్న తర్వాత ఆ 3 డివిజిబుల్ లాస్ కంప్లీట్ చేస్తాం అక్కడ. అలాంటిదే ఇది కూడా, రెసిప్రోకల్ అనేటువంటిది అలాంటిది. ఓకే, సో ఎగ్జాంపుల్ 2/11 దీనికి రెసిప్రోకల్ రాయాలి. చూడండి ఆన్సర్. రెసిప్రోకల్ ఆఫ్ 2/11. ప్రెపోజిషన్స్ దీస్ ఆర్. మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు, సోషల్ నేర్చుకునేటప్పుడు, సైన్స్ నేర్చుకునేటప్పుడు, వాట్ ఎవర్ సబ్జెక్ట్ ఏమి నేర్చుకుంటా ఉండేటప్పుడు కూడా నువ్వు ఇంగ్లీషు పదాల మీద దృష్టి పెట్టారంటే ఇంగ్లీష్ అనేటువంటిది ఈజీగా వచ్చేస్తుంది. ప్రెపోజిషన్ ఇది తెలుగులో విభక్తులు అంటారు. యొక్క, దేని యొక్క? 2/11 యొక్క రెసిప్రోకల్ ఎంతంటే 11/2. నేనేమి ఇక్కడ మంత్రాలు ఏం చేయలే. ఏం చేశానో మీరే చెప్పండి. తల్లకిందులు చేశాను, అప్ సైడ్ డౌన్ చేసేసాను. అంటే పైన ఉండేటువంటి న్యూమరేటర్ ని కిందికి తెచ్చాను, కింద ఉండేటువంటి డినామినేటర్ ని పైకి తీసుకెళ్ళాను. ఈ పని ఎవరైనా చేస్తారు. చదువుకోని వాళ్ళను కూడా పిలిచి ఒక 2 చెప్పేసేసి మిగతా రాయి అంటే ఈజీగా రాసేస్తారు. ఏం చేస్తారు? 2/11 దీన్ని పైకి పంపించే దాన్ని కిందికి తెచ్చారు. సో ఇది ఇటు పైకి పోయింది, ఇది ఇటు కిందికి వచ్చింది. ఇక్కడ డినామినేటర్, ఇక్కడ న్యూమరేటర్.
ఇక్కడ న్యూమరేటర్, ఇక్కడ డినామినేటర్. దిస్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ గివెన్ ఫ్రాక్షన్. ఓవర్ అర్థమైపోయిందా? రెసిప్రోకల్. సో ఇంక మీరు ఇవన్నీ చేయొచ్చు కదా. సో 2/15, 15/2, 5/9, 9/5, 13/29, 29/14, 8/17, 17/18. These are called reciprocals. What are reciprocals? Okay, మన నెక్స్ట్ యాక్టివిటీ. ఇది మన అసలు యాక్టివిటీ. మన కాన్సెప్ట్ ఏంటి టుడే? డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకే, 1 1 1 మూడు నామాలు, వెంకటేశ్వర నామాలు. ఓకే, 111. డూ ద ఫాలోయింగ్ డివిజన్స్. కింద ఇచ్చినటువంటి భాగాహారాలు చెయ్యండి. ఏం భాగాహారాలు అవి? ఫర్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ లో ఇచ్చినటువంటి భాగాహారాలు చెయ్యండి. చేద్దామా? సో ఎగ్జాంపుల్ 2/5 ని వాట్ ఇట్ ఈస్? 2/5 ని డోంట్ రైట్. 2/5 ని 7/11 తో, 2/5 ని 7/11 తో ఈ మధ్యలో ఉండేటువంటి ఈ దొర ఏం చెప్తున్నాడు మనకంటే భాగాహారం చెయ్యండి అయ్యా అని చెప్తా ఉంది. ఎప్పుడు కూడా ఈ అల్గారిథం సింబల్స్ ఏం చెప్తాయంటే మ్యాథమెటిక్స్ లో ముందున్నటువంటి దానిని తర్వాత ఉండే దాంతో కలపండి, తీసేయండి, గుణకారం చెయ్యండి, డివిజన్ చెయ్యండి అని చెప్తాయి మనకి. మరి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సింబల్ వాట్ ఇట్ ఈస్? డివిజన్ సింబల్. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇదొక పని. వాట్ ఇట్ ఈస్? ఇదొక పని. ఏం పని? భాగాహారం చేసి సమానంగా పంచి ఒక్కొక్కరికి ఎంత వస్తుందో చెప్పడాన్నే డివిజన్ అంటారు. కుడి పక్క చెవులో వచ్చేటువంటిది రిజల్ట్, ఏదన్నా మిగిలితే వచ్చేటువంటిది రిమైండర్. సో యు నో వెరీ వెల్ అబౌట్ డివిజన్. మీకు భాగాహారాల గురించి చాలా బాగా తెలుసు, అవునా కాదా? ఎస్. 7/11 తో మనం ఇప్పుడు భాగాహారం చేయాలి. బట్ మనకు 7/11 టేబుల్ తెలియదు. 7/11 టేబుల్ తెలుసా నీకు? తెలియదు కాబట్టి ఏం చేయాలంటే ఆల్టర్నేట్ ఎత్తుక్కోవాలి, వేరే పద్ధతిని ఎత్తుక్కోవాలి. ఆ పద్ధతి దాని యొక్క రెసిప్రోకల్ తీసుకొని ఈ భాగాహారం కాకుండా గుణకారం చేస్తే సరిపోతుంది. ఏం సార్ మీ ఇష్టమేనా? ఎస్, నా ఇష్టమే. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఎడం పక్క కూడతా ఉంటే అవతల సైడ్కి తీసుకొని పోతే తీసివేస్తాది. చెప్పున్నాను అనుకుంటా మీకు ఈ విషయం. కుడి పక్క భాగాహారం చేస్తే ఎడం పక్కకు పోతే ఆ ప్రాసెస్ గుణకారం అవుతుంది. దాని ప్రకారమే ఇక్కడ మనకి గుణకారానికి ఆపోజిట్ డివిజన్. భాగాహారానికి ఆపోజిట్. సో అడిషన్ కి ఆపోజిట్ సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్ కి ఆపోజిట్ అడిషన్. ఈ రెండు విలోమ ప్రక్రియలు అంటారు వీటిని. ప్లస్ మైనస్ ఒక జత భార్యాభర్త, గుణకారము భాగాహారము భార్యాభర్తలు అనుకోండి. ఎస్, ఓకేనా? దట్స్ వై మనము ఈ డివిజన్ సింబల్ ని మల్టిప్లికేషన్ సింబల్ గా మార్చేస్తున్నాం. మరి దాన్ని మార్చినప్పుడు దీన్ని ఏం చేసినాము? తలకిందులు చేసినాం. ఇంకా సరిపోలా అక్కడ? మన ఇష్ట ప్రకారం మనం ఏదంటే అది చెయ్యలా. According to mathematical rule, we have to move. That is the rule. Yes, అది చెప్పినట్టే. పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు. పరిస్థితులను బట్టి మనము వెళ్ళాలి. సూర్యుడు రాత్రి నాకు 11:40 నాకు సూర్యుడు కావాలి అని నువ్వు లబోదిబో మొత్తుకుంటే వస్తాడా? ఆయన వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి, కానీ మనం కావాలన్నప్పుడు అవి వస్తాయా? రావు. కాబట్టి పరిస్థితులకు అలవాటు పడటం నేర్చుకోవాలి. ఆ పరిస్థితులకు అలవాటు పడేటువంటిది ఎవరు నేర్పిస్తారంటే మ్యాథమెటిక్స్ నేర్పిస్తుంది. మ్యాథమెటిక్స్ పిల్లలకు ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా దేర్ ఇస్ నో ఆన్సర్. ఇస్ ఇట్? ఓకేమ్మా. ఒక ఎగ్జాంపుల్ చేసేస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఇక్కడ ఒక లెక్క మీకు ఎగ్జాంపుల్ రూపంలో చేశాను. నేను రాసిన ప్రతి సెంటెన్స్ మీరు ప్రతి ప్రాబ్లంకి రాయాలి. ఎందుకు ఇది రాపిస్తున్నానంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ రైటింగ్. ఓకే, యు గెట్ ఇంగ్లీష్ వర్డ్స్, యు గెట్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అన్నీ తెలుస్తూ ఉంటాయి పదే పదే రాయటం వల్ల. సరే, ఏం రాశానో చూద్దాం. డైరెక్ట్లీ, నేరుగా,
We can't divide fractions. నేరుగా మనము భిన్నాలను భాగాహారం చెయ్యలేము. అర్థమైందా? మరి ఏం చేయాలి చేయలేకపోతే? బట్ కానీ we can multiply 2/5 by reciprocal of 7/11. డైరెక్ట్ గా మనము భాగాహారం చెయ్యలేము. మరి ఏం చేస్తాము అంటే ఆ మల్టిప్లికేషన్ బదులు డివిజన్ బదులు మల్టిప్లికేషన్ చేస్తాము. మరి దేంతో మల్టిప్లికేషన్ చేస్తావు? అప్సైడ్ డౌన్ చేయాలి సెకండ్ ఫ్రాక్షన్ ని. దట్ ఈస్ కాల్డ్ రెసిప్రోకల్. ఆ రెసిప్రోకల్ తో నువ్వు గుణకారం చేసేస్తే సేమ్ ఆన్సర్. ఓకే, సో we can multiply 2/5 by reciprocal of 7/11. That is అంటే దీని యొక్క రెసిప్రోకల్ 11/7. టు గెట్ రిజల్ట్ ఆన్సర్ కావాలి అంటే ఈ పని చెయ్యాలి. ఇన్స్టెడ్ ఆఫ్ డివిజన్ బదులు ప్రతి దానికి ఇది రాస్తా ఉండాలి మీరు. నేను ఇక్కడ మీకు ఎన్ని ఇచ్చున్నాను? 8 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ప్రతి లెక్క మీరు చేసేటప్పుడు ఈ మాటలు క్లియర్గా రాయాలి. 8వ రాసేటప్పటికి ఇదంతా నీకు అర్థమైపోవాలి. ఫస్ట్ ఇంగ్లీష్ని బాగా అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ ద ఫ్యూచర్ యూసేజ్ లాంగ్వేజ్. మనకి అమ్మ భాష ఎప్పుడు చాలా గొప్పగా మాట్లాడతాం మనం, కానీ ఇది బ్రతకటానికి కావాల్సినటువంటి లాంగ్వేజ్ కాబట్టి దీని మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టండి. ఓకే అమ్మా, ఏం చెప్పాను? డివిజన్ చేయాలంటే రెసిప్రోకల్ రాయాలి, రాసేసాను. రెసిప్రోకల్ ఆఫ్ 7/11 ఈజ్ 11/7. అయిపోయిందా? అదొక స్టెప్. నెక్స్ట్ చూడండి 4. ఇప్పుడు దీంతో భాగాహారం చేస్తున్నా. చేయలేదని చెప్పారు కదా, మరి ఏం చేశాను? దీని బదులు దీన్నే రాశాను. ఇది మార్చాలమ్మా. డివైడెడ్ బై తీసేసి ఇంటూ పెట్టండి. దీన్ని తీసేసి దాన్ని రెసిప్రోకల్ రాయండి, ఆన్సర్ వచ్చేసేసి. ఇంకా మీకు తెలుసు మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేశారు కాబట్టి న్యూమరేటర్స్ ని న్యూమరేటర్ లో, డినామినేటర్స్ ని డినామినేటర్ లో మల్టిప్లై చేసేసేయండి. 2 11s 22, 7 5s 35. దిస్ ఈస్ ద ఆన్సర్. దీంతో భాగాహారం చేస్తే కుడి పక్క చెవులో కోషియంట్ గా మీకు ఏమొస్తుందంటే 22/35 వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. 2/5 divided by 7/11 is equal to 22/45. ఓకేనా? 2/5 ని 7/11 మెంబర్స్ పంచుకుంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుందంటే 22/35 వస్తుంది. ఏమన్నా మిగిలిందా అంటే దేర్ ఈజ్ నో రిమైండర్. ఏం మిగలలేదు కాబట్టి ఈజ్ ఇట్ ఈక్వల్ షేరింగ్ ఆర్ నాట్? ఇది ఈక్వల్ షేరింగా కాదా? ఈక్వల్ షేరింగే. ఎలా చెప్పగలిగారు? ఏమన్నా మిగిలితే ఈక్వల్ షేరింగ్ కాదు, ఏమీ మిగలకపోతే అంటే రిమైండర్ 0 వస్తే ఈక్వల్ షేరింగ్. ఓకేనా? మరి ఇవి కంప్లీట్ చేస్తారా? ఒకటి చేసి నాకు చూపించేసేసారంటే ఓకే, డన్. ఓకేనా? మీకు అర్థమైనట్టు చాలా సింపుల్ అమ్మా. వెరీ వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్. రెసిప్రోకల్ అనేది మీకు అర్థమైపోయింది. ఇక్కడ ఏం చేయాలి? రెసిప్రోకల్ రాయాలి, డివైడెడ్ బై తీసేసి ఇంటూ పెట్టాలి, మామూలు ప్రాసెస్ని క్యారీ ఆన్ చేయాలి. ఓకేనా? ఇవి చేసేసేయండి. నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ ఫ్రాక్షన్కి సంబంధించి చేస్తా ఈరోజు మ్యాథమెటిక్స్. ఓకే, డన్? క్యారీ ఆన్ చేద్దాం, కంటిన్యూ. ఫ్రాక్షన్స్లో రాత లెక్కలు చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. రాత లెక్కలు చేశారు కదా మొన్న, 2-3 రాత లెక్కలు చేయించాను. తీక్షణ ఒక పుస్తకంలో 1/5వ భాగం మొదటి రోజు, 2వ రోజు 1/3వ భాగం, 3వ రోజు సగభాగం చదివితే 3 రోజుల్లో ఎంత మొత్తం చదివింది, ఇంకెంత మిగిలింది అని ఇలాంటి లెక్కలు అడుగుతాడు అనమాట. ఊరికే ఇవి ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం అంగళ్ళకు పోయినప్పుడు అక్కడ 1/2 కేజీలు 1/4 కేజీలు తీసుకుని ఎంత డబ్బు ఇచ్చాము, ఎంత డబ్బు మనకు రావాలి, సగం అంటే ఏంది, 25 అంటే ఏంది, ఇవన్నీ కూడా భిన్నాలు నేర్చుకుంటేనే మనకు వస్తాయి అన్నమాట. సరేనా? యాక్టివిటీ ఒకటి చేసేసేయండి, అర్థమైపోతుంది. యాక్టివిటీ 1-12 ఫైండ్ సమ్ పార్ట్. ఏంటి? సమ్ పార్ట్, కొంత భాగం. దేంట్లో అంటే టు హోల్ క్వాంటిటీ. హోల్ అంటే మొత్తం,
మొత్తం ఇట్ ఇస్ నాట్ పీసెస్, ఇట్ ఇస్ నాట్ పీసులు, ముక్కలు చేయలేం మనం. ఒక జామకాయ అంటే జామకాయ, ఒక యాపిల్ అంటే 1 యాపిల్, ఒక గుమ్మడికాయ అంటే ఒక పెద్ద గుమ్మడికాయ, దాన్ని ఇంకా మనం పీసులు చేయలేం. ఆర్ నంబర్స్ కూడా పూర్తి నంబర్లు. ఇవి నంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4 4 కౌంటింగ్ నంబర్స్. ఓకే, వాటిలో కొంత భాగం కలుపుకోమని అడుగుతాడు మిమ్మల్ని. వాటిలో కొంత భాగం, భాగాలంటేనే భిన్నాలు, భిన్నాలు అనేటివి కూడా నంబర్స్. ఫ్రాక్షన్స్ ఆర్ ఆల్సో నంబర్స్. ఓకే, 2/3 పార్ట్ చెప్పండి. 2/3 పార్ట్ ఆఫ్ RS 75. 75 రూపీస్లో 2/3 భాగం ఎంత? దీని అర్థం చాలా జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే డినామినేటర్లో ఎంత ఉందో అన్ని పీసులు చేయాలి. ఫస్ట్ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 పీసెస్ చేయాలి. మరి పైన ఉండేటువంటి న్యూమరేటర్ ఏం చెప్తుంది మనకి? నువ్వు చేసినటువంటి పీసుల్లో 2 పీసులు నువ్వు తీసుకో. మరి ఇప్పుడు మొత్తం ఎన్ని పీసులు చేస్తున్నాం? ఇక్కడ 3 పీసులు చేస్తున్నాం. ఎన్ని తీసుకున్నాం మనం? ఇంకెన్ని మిగిలి ఉన్నాయి? కాబట్టి ఈ ఒక పాయింట్ మీద వాళ్ళు రాత లెక్కని ఇలా కూడా అడుగుతారు. ఓకే, 75 రూపాయల్ని 3 భాగాలు చేసి 2 భాగాలు మీరు తీసుకుంటే ఇంకెంత మిగిలి ఉండాలి అంటాడు. కాబట్టి ఫస్ట్ ఒక్కొక్క భాగం చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి 75ని మనం 3 భాగాలు ఫస్ట్ చేయాలి. తర్వాత నువ్వు 2 భాగాలు తీసుకున్నావు, ఇంకొక భాగం మిగిలిపోయి ఉండాలి. కాబట్టి 1/3 అనేటువంటిది ఇక్కడ 1/3 1/3 1/3. ఎన్ని పీసులు చేస్తావు? 3 పీసులు చేస్తావు. 1/3 1/3 1/3. సరే, 2/3 పార్ట్ ఆఫ్ RS 75 is equal to ఏం చేశానో చూడండి. ఇక్కడ ఏం లేదు, ఈ క్వాంటిటీని ఈ ఫ్రాక్షన్తో ఏం చేశాను నేను? మల్టిప్లై చెయ్యాలి. ఏం చెయ్యాలి? మల్టిప్లై చెయ్యాలి. ఓకే, సరే చేశారు కదా. RS 75 ఇంటూ 2/3. ఇప్పుడు 75 అనేటువంటి నంబరు న్యూమరేటర్ లో ఉంది, 2 అనేటువంటి నంబర్ కూడా న్యూమరేటర్ లో ఉంది. మరి ఈ రెండు ఏం చేసుకుంటున్నాయి అంటే మల్టిప్లై చేసుకుంటున్నాయి. మరి థర్డ్ నంబర్ 3 అది ఏం చేస్తుంది అంటే డివైడ్ చేస్తుంది. డివైడ్ దేన్ని? దీన్నైతే దీన్ని, దీన్నైతే దీన్ని. ఓకే, ఏదో ఒక దాన్ని చేయొచ్చు, లేదా 75లో 150 తీసుకొని ఒకేసారి కూడా చేయొచ్చు. నేను మీకు ఆల్రెడీ క్యాన్సిలేషన్ చేసేది చిన్న చిన్నగా ఇక్కడి నుంచి అలవాటు చేసుకోండి అని చెప్పాను. ఫస్ట్ పైన ఉండేటువంటి న్యూమరేటర్ని కింద ఉన్నటువంటి డినామినేటర్తో మనం క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేసేటప్పుడు వాటిల్లో స్మాల్ నంబర్ని టేబుల్గా తీసుకోండి. డివైజర్ అది. ఇది మూడో ఎక్కంతో 75 పోతుందా పోదా చూసుకోవాలి. సార్ మాకు 3 పదులు 30 వరకే వచ్చు, 75 వరకు ఎక్కువ నేర్చుకున్నాను సార్ అంటే ఫస్ట్ ఉండే ఒక నంబర్ను చూసుకోవాలి మనం. 7 3తో 3 2 6 సార్లు పోతుంది. పోతుందా? 3 1 3 2 6. 7లో 6 మాత్రమే క్యాన్సిల్ చేసాం మనం. ఇంకెంత ఉంది అక్కడ మిగిలి? 7లో 3 రోజులు 6 పోయింది. 7లో 6 పోయింది. ఇంకెంత మిగిలి ఉండాలి? 1 మిగిలి ఉండాలి. ఆ 1ని ఏం చేస్తామంటే 5కు ముందు పెట్టుకొని ఎంత నంబరో చెప్పాలి. 15. చూడండి ఇక్కడ 7 5. సో నేను ఏం చేస్తున్నాను? 3 1 3 2 దీన్ని మాత్రమే క్యాన్సిల్ చేశాను. 7 అనేది 3తో డైరెక్ట్ పోదు, కానీ దాంట్లో ఎంత పోతుందో తీసుకుందాం మనం. 3 7లో 2 సార్లు పోతుంది. 3 రోజులు 6 పోయింది. 6 పోతే ఇంకెంత మిగిలి ఉండాలి? 1. ఆ 1ని దీని పక్కన అట్టని అనుకోండి. అప్పుడు ఎంతో అయింది అది? 15. ఇప్పుడు ఆ 15 పోతుందా పోదా? 3తో ఎన్నిసార్లు పోతుందా? 3. మరి 25 వచ్చిందా లేదా? ఇలా క్యాన్సిలేషన్ స్లోగా అలవాటు చేసుకోవాలి. మెంటల్ మ్యాథ్స్ స్లోలీ పికప్. కాబట్టి 3 1 3 25.
75లో 3 25లే కదబ్బా. 25 ఒకట్లు 25, 25 రెండుల 50, 25 మూడుల 75. కాబట్టి 325. మిగిలిన వాటి రాసుకోవాలి. సో ఆర్ఎస్, వాట్ ఇట్ ఈస్ ఆర్ఎస్? డబ్బుని చూపెట్టడానికి. 75 అంటే ఒట్టి 75 కాదది, అది డబ్బులను చూపెట్టేటువంటి 75. కాబట్టి ఆర్ఎస్ అంటే రూపీస్. ఎంత మిగిలిందంటే 25 రూపీస్ ఇంటూ అలాగే పెట్టండి, 2 కూడా అలాగే పెట్టండి. ఇదేనమ్మా మ్యాథమెటిక్స్. ఏం మిగులుతాయో వేసుకోవాలి, తర్వాత స్టెప్లో ఇంకా ఏం మిగులుతాయో వేసుకోవాలి, తర్వాత స్టెప్ వైజ్ కిందికి వెళ్ళిపోతా ఉంటాం. ఎక్కడ ఇంకేం చేయలేమో అక్కడ నిలబెడితే దట్ ఈస్ ఆన్సర్. ఓకే, సరే. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలో చెప్తాను. గుణకారం చేయాలి. నంబర్లను మాత్రమే చేసుకోండి. 25 ఇంటూ 2, 25 ఇంటూ 2, 50. సో ఇట్ ఈస్ ఈ 50 ఏంటి? రూపీస్. దట్ ఈస్ ఇంపార్టెంట్. యూనిట్స్ అంటారు ఇవి. మీరు ముందు క్లాసులకు పోయే కొద్ది ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ వస్తాయి అక్కడ. చాలా ఇంపార్టెంట్ ఇవి, నాట్ ఓన్లీ ఇన్ మ్యాథమెటిక్స్, చాలా ఇంపార్టెంట్. సో 25 రెండు 50, వాట్ ఇట్ ఈస్ రూపీస్. కాబట్టి 75 రూపాయలని 3 భాగాలు చేసి 2 భాగాలు తీసుకుంటే ఎంత అంటే 50. అర్థమైపోయిందా? ఓకే. సో దేర్ ఫోర్ 2/3 part of RS 75 is equal to RS 50. 2 3 చేస్తే క్లియర్ అయిపోతుంది. ఇంకొకటి చేద్దాం. ఎగ్జాంపుల్ 2, 100 మీటర్లు. ఈసారి ఏం కొలత తీసుకున్నానబ్బా? ఏం రాశాను? క్వాంటిటీస్ అన్నాను. క్వాంటిటీస్ కింద ఏమైనా తీసుకోవచ్చు. డబ్బులు, తర్వాత కేజీలు, లీటర్లు, టైము, సెకండ్లు, గంటలు, రోజులు, తర్వాత మిల్లీగ్రాములు, మిల్లీలీటర్లు, గ్రాములు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ క్వాంటిటీస్. రూపీస్ లో పైసలు, తర్వాత లారీలకు ఎత్తుతారు బొప్పాయిలు, టన్నులు, టన్స్, 1000 కేజీ, 1000 కేజీలని 1 టన్ అంటారు. 100 కేజీలు రైస్ బ్యాగులు, క్వింటాల్, 100 కేజీలు క్వింటాల్. ఈ పదాలన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. దీస్ ఆర్ క్వాంటిటీస్. యూనిట్స్ అంటారు. ఇప్పుడు అంత పెద్ద విషయాలు ఇప్పుడు వద్దు, మనం మాట్లాడదాం. ఓకే, 100 మీటర్లలో ఏం సార్ తెలుగులో రాస్తున్నావంటే, సో ఉపయోగపడే భాషని ఎక్కువ సార్లు రాశాను, అమ్మ భాషను వదలకూడదు కదబ్బా, అందుకని చెప్పి మన భాషలో కూడా ఒకటి చేస్తుంది. ఫస్ట్ మనకి వీళ్ళే ముఖ్యం, తర్వాతనే వాళ్ళు. ఓకే, 100 మీటర్లలో 2/5, 2/5వ భాగం ఎంత అంటే దీనిని ఏం చేయాలబ్బా? ఫస్ట్ 5 ముక్కలు చేయాలి. ఎన్ని ముక్కలు చేయాలి? 5 ముక్కలు చేసి నువ్వు ఎన్ని తీసుకోవాలి? ఫ్రాక్షన్ అంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. హౌ మెనీ పీసెస్ ఆర్ డన్? హౌ మెనీ పీసెస్ ఆర్ టు బి డన్? ఎన్ని ముక్కలు చేయాలి, ఎన్ని తీసుకోవాలి? కలెక్టెడ్ పీసెస్ యాజ్ ఎ న్యూమరేటర్. ఓకే, టు బి డన్ పీసెస్ డినామినేటర్. ఓకే, సరే. 100 మీటర్లలో 2/5వ భాగం ఎంత అంటే ముందు 5 భాగాలు చేయాలి. తర్వాత నేను ఏం చెప్పానబ్బా? ఏం చెప్పలే, ఈ కొలతని దాంతో గుణకారం చేసేసేయండి. దట్ ఈస్ ద ఆన్సర్. మీరు చేయాల్సింది 100 మీటర్లలో 2/5వ భాగం ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్లు ఇంటూ 2/5. ఇప్పుడు చూడు, 3తో దీన్ని కొట్టాను, ఇప్పుడు 5తో దీన్ని కొడతాను. ఇప్పుడు మనం 5 డివిజిబుల్ లా కంప్లీట్ చేసామా లేదా? 5తో పోతుందా పోదా? ఇది ఎందుకు పోతుందో చెప్పండి. వితౌట్ రీజన్ ఐ కాంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. ఓకే, సో ఒకట్ల దగ్గర 0 ఉన్నా 5 ఉన్నా అవన్నీ 5తో నిశేషంగా భాగించబడతాయి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ డివిజిబుల్ లా ఆఫ్ 5. ఓకే, కాబట్టి 5 ఒకట్ల ఫస్ట్ ఈ రెండింటిని కొట్టండి చాలు. ఈ రెండింటిని కొట్టండి. 5 2 10 పోతే ఇంకా 0 మిగిలి ఉండదు. 0 ఏమవుతుంది? దాన్ని ఎందుకు దాన్ని పక్కన పెట్టండి. కాబట్టి 100 5తో ఎన్నిసార్లు పోతారంటే 20 సార్లు పోతారు. ఈ 100ని 5 రూపాయల కాయిన్స్ తీసి పక్కన పెడతా ఉంటే ఎన్ని వస్తాయంటే 100కి 20 కాయిన్స్ వస్తాయి. 25 100. కాబట్టి 5 ones 5 20s. క్వాంటిటీ ఇస్ 20 మీటర్. ఏంటిది? 20 మీటర్స్. సో ఆ మిగిలింది ఇక్కడ రాశాను, ఆ ఇంటూ అలాగే పెట్టాను, ఆ మిగిలి ఉంటే 2 కూడా అలాగే పెట్టాను. సార్ కింద 1 ఉంది సార్ అంటే 1తో నువ్వు ఏం చేసినా మళ్ళీ అదే వచ్చేదబ్బా, అందుకని నేను పెట్టను దాన్ని సహజంగా. కింద డినామినేటర్లు ఎంత ఉంది? 1 ఉంది. ఓ యూ నీడ్ నాట్ రైట్ 1. ఓకే,
either multiplication or division, but సమ్మేషన్ చేసేటప్పుడు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు వదలకూడదు దాన్ని. మల్టిప్లికేషన్లో 1 నెగ్లెక్ట్ చేయొచ్చు, తర్వాత డివిజన్లో కూడా 1 నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలో చెప్పండి. దీన్ని మర్చిపోకూడదు, ఈ మీ అనేటువంటి దానిని మర్చిపోకూడదు. కొట్లాడతాను వల్ల అది మీటర్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నంబర్, ఇట్ ఈస్ మెజర్మెంట్. సో 20 into 2 ఎంత 40. సో 100 మీటర్లలో 2/5వ భాగం ఎంత అంటే 40 మీటర్లు, 40 మీటర్స్. ఒక 100 మీటర్ల వైర్ ఇచ్చాడు, నీకు 100 మీటర్ల వైర్ అవసరం లేదు, దాంట్లో 40 మీటర్లు కావాలనుకున్నాను, నాకు జస్ట్ 2/5 పార్ట్ అబ్బా అని అడిగినాం. అప్పుడు 2/5 పార్ట్ లెక్కలు వచ్చుంటేనే నువ్వు కొలిచిస్తావు, కానీ లేదంటే ఎలా చేస్తావు? 5 భాగాలు చేసి 2 భాగాలు తీసుకుంటావు అన్నమాట. సో 100 మీటర్లలో 2/5వ భాగం 40 మీటర్స్. ఇస్ క్లియర్? ఓకే, మీరు కొన్ని చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఓకే, 3/5 పార్ట్ ఆఫ్ 100 లీటర్ మిల్క్. 100 లీటర్లు పాలు నీ దగ్గర ఉన్నాయి. 100 లీటర్ల పాలు మీ షాప్లో ఉన్నాయి అబ్బా. 100 లీటర్ల మిల్క్ మీ షాప్లో ఉంది. అందులో నుంచి నాకు 3/5 పార్ట్ కావాలి. మొత్తం 100 లీటర్లలో నుంచి నాకు 3/5వ భాగం కావాలి. అంటే ఫస్ట్ దీన్ని ఏం చేస్తావు? 5 భాగాలు చేస్తావు, అందులో నుంచి 3 నాకు ఇస్తావు. 23 60 లీటర్లు. ఇస్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఏం చేసుకున్నాను? 5తో దీన్ని కొట్టే 20 వచ్చింది. 20 into 3 60 లీటర్లు. ఓకే, ఇంత స్పీడ్గా ఓరల్ మ్యాథ్స్ వచ్చేయాలి మీకు. ఓకే, నెక్స్ట్ 4/5 పార్ట్ ఆఫ్ 125 kg రైస్. 125 kgల రైస్ నీ దగ్గర ఉన్నాయి, దాంట్లో నుంచి నాకు 4/5 పార్ట్ కావాలి. అంటే ఇక్కడ ఏం చేయాలంటే 5తో దీన్ని క్యాన్సిల్ చేయాలి. 125ని 5తో చేస్తే 25 వస్తుంది. మీరు క్యాన్సల్ చెప్తున్నాను, మీరు క్యాన్సలేషన్ ఓరల్ గా చేసుకోలేని సందర్భంలో ఏం చేస్తారంటే భాగాహారం చేసుకోండి. దీనిలో డైరెక్ట్ క్యాన్సల్ చేయలేకుండా ఉండవు. అప్పుడు నువ్వేం చేయాలి? 5వ ఎక్కంతో 125ని భాగాహారం చేసుకో. 5 2 10 ఎంత వస్తుంది? 2. 5 దించేసావనుకో, 5 5 25. Station 0. What it is answer? 25. 5తో 125ని క్యాన్సిల్ చేసావంటే యూ గెట్ 25. ఎస్, ఆ 25 into 400 kg అబ్బా. దీనికి ఆన్సర్ ఎంతంటే 100 kg. నెక్స్ట్ హాఫ్ పార్ట్. ఇక్కడ 1/2 పార్ట్ అనొచ్చు, వద్దనుకుంటే హాఫ్ పార్ట్ అనొచ్చు. మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్స్లో 1/2 హాఫ్ అనండి, 1/4ని పాతిక అనండి, లేదా ముక్కాలు అంటారు. పాతిక తర్వాత కాల్ భాగం అంటారు, తమిళ్ వర్డ్. కాల్ ఈజ్ ద తమిళ్ వర్డ్. కాలు ముక్కాలు తమిళ్ వర్డ్స్. ఓకే, కాబట్టి 1/2 మాత్రం ఖచ్చితంగా ½ kg. ½ kg టమోటా, ½ kg బనానా, ½ kg ఇటు వాటెవర్. ఓకే, తర్వాత హాఫ్ పార్ట్ ఆఫ్ 50 kg జాగరి. దీనికి డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు 50. ఎస్, దట్ ఈస్ 25 ఇస్ ద ఆన్సర్. 1/100 పార్ట్ అంటే ఎన్ని భాగాలు చేయాలి ఇక్కడ చెప్పండి? 100 భాగాలు. దేని చేయాలి? 1000 kg ఆఫ్ పపాయ. ట్రాక్టర్ నిండా బొప్పాయి పోసేసినాం అబ్బా, అది మొత్తం 1000 kg వచ్చింది. దానిని 100తో భాగాహారం చేస్తే 2 సున్నాలు ఉన్నాయి, 3 సున్నాలు ఉన్నాయి. 2 సున్నాలు తీసేసి ఆన్సర్ వచ్చేస్తుంది. సో హియర్ 2 రెండు క్యాన్సిల్ చేసేసి ఎంత మిగిలింది? 10 kg ఆఫ్ పపాయ ఇస్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ 1/4 పార్ట్ ఆఫ్ 100 ml ml మిల్లీలీటర్. ఏంటది? నెయ్యి. చాలా కాస్ట్ అయింది కాబట్టి తక్కువ కొనుక్కుంటాం మనం. ఓకే, 20 లీటర్ క్యాన్ ఆఫ్ వాటర్ తెచ్చుకుంటాం. ఓకే, 2 లీటర్ ఆఫ్ పెట్రోల్ తీసుకుంటాం. కానీ 10 లీటర్లు గీ తెస్తారా? మన ఇంట్లో పెద్ద ఫంక్షన్ చేస్తా ఉంటే కూడా 1 kg ½ kg రాస్తారు. 500 గ్రాములు 700 గ్రాములు రాస్తారు. ఓకే, నేను 3/4 పార్ట్ ఆఫ్ 100 మిల్లీగ్రామ్స్ రాశానమ్మా. ఇక్కడ కేజీ పెద్దది, మిల్లీగ్రామ్స్ చిన్నది. ఓకేనా? మిల్లీగ్రామ్స్, బంగారం మిల్లీగ్రామ్స్ లో దుంచుతారు, గ్రాములు మిల్లీగ్రామ్స్ లో దుంచుతారు. ఓకే, నెక్స్ట్ 5/10 ఆఫ్ 250 పార్ట్ రాయలేదు సార్ అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. మనము ఎంతకి ఒకే పద్ధతిలో నేర్చుకుంటా ఉండకూడదు. ఎన్ని రకాల మార్గాలు ఉంటే అన్ని రకాల మార్గాల్లో వెళ్ళిపోతాం. 5/10 ఆఫ్ 250. ఇక్కడ నంబర్ ఇచ్చాను మీకు, ఇవన్నీ కొలతలు. దీస్ ఆర్ ఆల్ క్వాంటిటీస్. పరిమాణాలు అవన్నీ ఏంటవి? అవన్నీ పరిమాణాలు. బట్ ఇది జస్ట్ ఓన్లీ నంబర్. ఈ నంబర్లో 10 భాగాలు చేసి
5 భాగాలు తీసుకుంటే ఎంత వస్తుంది అంటే ఈ జీరో కొట్టి పడేయాలి 25 మిగులుతుంది 25 125 ఇది వస్తుంది. ఇక్కడ చూడండి ఏంది సార్ ఏ అంటా ఉంది మా టీచర్. ఓకే 80 ఇంటూ 2/4 ఇక్కడ చేశాను చూసావా, ఇక్కడ నేను చేశాను చూసావా, ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ స్టెప్ వేసేస్తుంది అంతే, ఇంకేం చేయదు మీరు. దీంతో దీన్ని కొట్టండి 4 ఒకట్ల 4 2 20 మిగిలింది 22 40 ఆన్సర్. దీన్ని డైరెక్ట్ 5తో దీన్ని క్యాన్సల్ చేయండి 5 4 20 40 ఇంటూ 3 120. సో దీన్ని దీంతో కొట్టండి 4 2 8 పోతే 10లో 8 కానీ 2 ఉంటుంది. సో 250 వస్తుంది. 250 ఇంటూ 5 1000ని 4 పార్ట్స్ చేయండి. సార్ ఇక్కడ మేము కొట్టలేకుండా ఉన్నామంటే ఏం చెప్పాను నేను మీకు, ఎక్కడైతే ఓవరాల్ క్యాలిక్యులేషన్ రావట్లేదో మీకు కష్టంగా ఉందో దెన్ యూ హ్యావ్ టు డివిజన్. ఓకే సో ఇక్కడ మళ్ళీ డబ్బు పెట్టానప్ప ఆర్ఎస్, ఇక్కడ మళ్ళా. సో ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫ్రాక్షన్స్. డైలీ లైఫ్లో ఇవి మనం ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చెయ్యండి వీటిని. అమ్మ ఇప్పుడు ఫ్రాక్షన్స్లో సమ్ అయిపోయింది, సబ్ట్రాక్షన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది, డివిజన్ కూడా అయిపోయింది. అయితే మీకు 5th క్లాస్లో డివిజన్కి సంబంధించి డైరెక్ట్ డివిజన్స్ చేయండి అని ఇవ్వలేదు. నేనైతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాను. మేబీ ఇట్ ఈస్ ఇన్ 6th or 7thలో ఉంటుంది. ఎవరికైనా ఉపయోగపడుతుందిలేండి, మీరు నేర్చుకోవడం కూడా అవసరం. ఇంకొకటి ఇది ఇవ్వకపోయినా వాడు డైరెక్ట్ రాత లెక్కల్లో ఈ ప్రాసెస్ అనేవి మనం ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి మనం కంప్లీట్ చేసినాం. ఇంకా ఆ వర్బల్ ప్రాబ్లమ్స్ కొన్ని చేసేసి డెసిమల్ ఫ్రాక్షన్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసేస్తాను. దెన్ ఫ్రాక్షన్స్ ఓవర్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డీల్ మెన్సురేషన్, కొలతలు చూసేసి మళ్ళా దానికి వస్తా. దీనికి లంబకోణం అంట. ఓకే ఓకే డన్. థ్యాంక్ యూ.